నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మంచు మనోజ్, మోహన్ బాబు గారి అబ్బాయి. చూడటానికి చాలా గంభీరంగా కనిపించిన ఇప్పుడు నవ్వుతూ సరదాగానే ఉంటాడు. చాలా కాలం నుంచి సినిమాలతో మన మధ్య లేకపోయినా ఏదో ఒక వార్తలతో మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఉన్నాడు మంచు మనోజ్. ఇప్పుడు భైరవం సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో భైరవం సినిమాతో పాటు చాలా విషయాలు మంచు మనోజ్తో మనం మాట్లాడదాం. హలో అండి మంచు మనోజ్ గారు. నమస్కారం. బాగున్నారా? నమస్కారం. బాగున్నానండి. ఫస్ట్ నేను అడగాలనుకున్న క్వశ్చన్, చూడటానికి చాలా గంభీరంగా కనబడతారు, చాలా సీరియస్గా ఏదో కొట్టడానికి వచ్చి కానీ వచ్చి మాట్లాడితే మాత్రం ఇంత సరదాగా ఉంటారా అనిపిస్తారు. ఎలా? ఏమో అండి, కట్అవుట్ ఎఫెక్ట్ అనుకుంటారు. ఎఫెక్ట్ డిఫెక్ట్. కట్అవుట్ని చూసి నమ్మేయాలి కదా, కట్అవుట్ని చూసి నమ్మలేకపోతున్నారు. అండ్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ అండి. ఫన్లోనే ఉంటుంది. అండ్ మీలాగే నాకు నవ్వు వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటాను. అది కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది నాకు, అంతే. క్వశ్చన్ అందరినీ నవ్విస్తూనే ఉంటారంట. చిన్నప్పటి నుంచి అంతే అండి. నేను అది ఎలాగంటే నాకు తెలియదు. మేబీ నీ పెరిగిన వాతావరణం, నాకున్న ఫ్రెండ్స్, దానివల్ల ఏమో అంటే అంటారా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా చూడటానికి గంభీరంగా ఏదో కొట్టడానికి వచ్చినట్టు వస్తున్నారు కానీ ఇంత సరదాగా ఉంటారు అని అంటారా ఎవరైనా? ఎప్పుడూ ఉంటుందండి, చాలా మంది అంటారు. కామన్గా వచ్చేదే నాకు. రైట్. చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను మీతో, కానీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ భైరవంతో ముందుకు వస్తుంది. మరి అంత మాట్లాడకండి, కొంచెం మాట్లాడండి. మరి చాలా మాట్లాడకండి, కొంచెం మాట్లాడండి. అంటే మీ నుంచి చాలా వినాలని జనాలు అనుకుంటున్నారు, ఏడిపిస్తున్నారండి. ఓకే, భైరవం సినిమా గురించి. భైరవం ఇస్ మై రీబర్త్ అంటాను. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తూ ఒక మంచి సినిమా చేయాలన్నప్పుడు ఆ దేవుడి రూపంలోనే నాకు డైరెక్టర్ గారు రావడం జరిగింది. నా భైరవుడు రూపంలోనే, భైరవుడు డైరెక్టర్ గారి రూపంలో రావడం జరిగింది. వచ్చి నాకు నరేట్ చేయగానే గజపతి వర్మ క్యారెక్టర్, వరద క్యారెక్టరు రోహిత్ గారు చేస్తున్నారు. సీను క్యారెక్టరు మన సాయి శ్రీనివాస్ చేస్తున్నారు. సో ఆయన చెప్పగానే కథ విన్నాను అండ్ అద్భుతంగా అనింది. అండ్ డైరెక్టర్ గారు ఏదైతే ప్రామిస్ చేశారో దానికంటే ఒక 1000 రెట్లు బాగానే తీసి చూపించారు సినిమా మాకు. నాకైతే మంచి హోప్స్ ఉన్నాయండి. అండ్ ఆబ్వియస్లీ ఎంతో ప్రేమించేసాం కాబట్టి సినిమా అందరూ ప్రేమించేస్తారు. అండ్ సినిమా చూసాక కూడా, రికార్డింగ్తో పాటు చూసాక కూడా ఇట్ వాస్ నెక్స్ట్ లెవెల్. రికార్డింగ్ ముందు చూసినప్పుడే నచ్చింది, ఇంకా రికార్డింగ్ తర్వాత ఇంక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. జనాల్లో ఈ సినిమా రావాలి, వస్తుంది. అండ్ May 30th వాళ్ళతో పాటు కలిసి చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ తప్పకుండా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అండ్ రేపు జనాలకు కూడా నచ్చుతుందని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. టీజర్ రిలీజ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీ ముఖంలో ఆనందం కనబడుతుంది. ఒక మంచి బ్లాక్ బస్టర్తో రాబోతున్నాం అనే హ్యాపీనెస్. ఒక మంచి సినిమా తీసానని ఒక నమ్మకం ఉందండి. అండ్ ఆ నమ్మకం గట్టిగా నమ్ముతున్నాను నేను. అంటే ఇంత గ్యాప్ తర్వాత ఈ సినిమాను ఓకే చేయటానికి కారణాలు ఏంటి? స్టోరీ అండ్ డైరెక్టర్ అండి, డైరెక్టర్ గారు. సింపుల్. అంటే ఇంత గ్యాప్ తర్వాత మీరు ఒక్కరే రాకుండా అటు ఇటు ఇద్దరు నేసుకుని వస్తున్నారు కదా, వస్తే బలంగా రావాలి కదా. ఇట్ హ్యాపెండ్ అండి, అంతే. నేను ప్లాన్ చేసింది కాదు, వాళ్ళ ప్లాన్లోకి నేను వెళ్ళారు అనమాట. అంతే, వాళ్ళు ప్లాన్ చేసి నన్ను తీసుకెళ్ళారు. ఎలా ఉంది? రోహిత్ గురించి ఏం చెప్తారు అండ్ బెల్లంకొండ సాయి గురించి ఏం చెప్తారు సినిమాలో? వాళ్ళిద్దరు పెద్ద మంచోళ్ళు కాదండి. అవునా? ఎప్పుడు నన్ను ఏడిపిస్తూ ఉంటారు. సో అందుకు వాళ్ళు మంచోళ్ళు కాదు. సో ఈ స్టేట్మెంట్ రాసుకోండి. ఇట్ వాజ్ వండర్ఫుల్. నాకు రోహిత్ తమ్ముడు సాయి చిన్నప్పటి నుంచి తెలుసు. అండ్ స్పెషల్లీ ఈ సినిమాకి పర్సనల్ బేసిస్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఎక్కువ బాండ్ అండ్ ఇంకొంచెం బాగా దగ్గర అయ్యాం. నాకు జీవితాంతం ఒక మంచి బ్రదరు, ఫ్రెండ్ దొరికారు. అలాగే కీపింగ్ పర్సనల్ అసైడ్, ఈ సినిమా చూసి రాగానే సాయి శ్రీనివాస్ గారు చాలా కొత్తగా కనిపిస్తారు. ఇంతకుముందు ఎప్పుడు చేయనంత పర్ఫార్మెన్స్ చేశారు ఈ సినిమాలో. అండ్ రోహిత్ గారు సినిమా బయటకు వచ్చిందే, మీరు రోహిత్ గారు ఒక బలమైన ఇంపాక్ట్ పెడతారు. అండ్ ఖచ్చితంగా థియేటర్ బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు అది అంటారు, అది రాసుకోండి మీరు. అంతేనా? లేకపోతే మీ యాక్టింగ్ని, మీ స్కిల్స్ని ఎక్కడైనా తొక్కేసి, అంటే జనరల్గా మల్టీ స్టారర్ అంటేనే నేను ఎక్కడ ఎలివేట్ కానని అనుకుంటారు కదా, అలాంటి నాకు ఆ ఇన్సెక్యూరిటీస్ ఎవరికి లేదు, ముగ్గురికి లేదు. సో యా అండి, కుట్ర చేశారా తొక్కేయడానికి? ఏదో మంచివాళ్ళు కాదన్నారు కదా. లేదండి, ఆ కుట్ర చేసేది డైరెక్టర్ ఉన్నారు కదా, ఎగిరి గుద్దుంటాడు.
ఓకే, అనిపించలేదు అంటే మల్టీ స్టారర్తో వెళితే ఈ సమయంలో కొంచెం ఏమైనా ఎలివేషన్ తగ్గుతుందేమో నేను ఎక్కడైనా అనిపించిందా? అసలు అనిపించలేదండి. ఎన్ని యాక్టర్స్ ఉంటే అంత మంచిది కదా. సో అలా అనుకుంటే నేను ఫస్ట్ నుంచే చేసి ఉండను. అది ఎర్లీ 2009-10లోనే వేదం చేసాం మేము మల్టీ స్టార్. అప్పుడు లేనిది ఈరోజు ఎందుకు వస్తుందండి? ఉంటే ఆయన సెక్యూరిటీస్ చిన్నప్పుడు ఎక్కువ ఉండాలి కదా, అనా కదా. ఓకే, చిన్నప్పుడు ఇన్సెక్యూరిటీస్ ఉంటే అప్పుడే చిన్నప్పుడే ఎక్కువ ఉండాలి కదా, ఇంకా మనకు మెచ్యూరిటీ తక్కువ ఉన్నప్పుడు అలాగా. ఓకే, సో అప్పుడే లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేసి. ఎప్పుడైనా ఉందా? ఎప్పుడే లేదండి, ఎప్పుడు లేదు. అది ఉంటే యూ కాన్ పర్ఫార్మ్, అది ఉంటే యూ కాన్ బీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇన్ని ఇయర్స్ యాక్టింగ్కి దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ భైరవంలో యాక్ట్ చేసేటప్పుడు ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా? నేను కొన్ని 9 years యాక్టింగ్కి దూరంగా ఉన్నాను కదా, ఇక్కడ కొంచెం రేపు సినిమా చూసి మీరు చెప్పండి, నాకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించుంటుందా? ఇబ్బంది అనిపిస్తే స్క్రీన్లో కనిపించాలి కదా. సింగిల్ టేక్లో చేశారా, మల్టిపుల్ టేక్స్లో చేశారా? లేదండి, సీన్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు చేసాం. క్యాలిక్యులేట్ చేయలేదు ఎన్ని ఫస్ట్ టేక్స్, ఎన్ని టేక్స్. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. యా అండి. ఓకే, కొంచెం నేను సినిమాలతో పాటు మిగిలిన విషయాలు కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈ 9 years సినిమాలకి దూరంగా ఉన్నప్పుడు ఎక్కడైనా డిప్రెషన్ అనిపించిందా? ఫస్ట్ 2 years ఉన్నింది కదండి. ఫస్ట్ 2 years హ్యాపీగానే ఐ వాజ్ ఇన్ లాట్ ఆఫ్ డిప్రెషన్. ఐ టుక్ లాట్ ఆఫ్ హెల్ప్ అండ్ ఐ గాట్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ వచ్చిన తర్వాత దెన్ ఐ డిడ్ మై అగైన్. సరే 2.5 years అయిపోయింది, మళ్ళీ బాడీ సెట్ చేసుకోవాలి, లావ్ అయిపోయాం. సో నా ఓల్డ్ ఇంజురీస్ అని ఎప్పుడైతే లావ్ అయ్యానో, నా పాత ఇంజురీస్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి కదా, నాకు ఎక్కడ చూసినా ఫుల్గా ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడ కట్ అయిపోయినట్టు, షూటింగ్లో ఉన్నట్టు. సో ఇవన్నీ ఎప్పుడైతే బాడీ లూజ్ అయిందో, ఆల్ ద పెయిన్స్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్స్, ఎక్కడెక్కడ తగిలే, షోల్డర్స్ అన్నీ హాయ్ మామా అనుకుంటూ వచ్చాయండి. సో ఐ హ్యాడ్ టు గో, లైక్ లిటరలీ ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత రీహాబిలిటేషన్ చేస్తారు చూడండి, లిటరలీ మై బాడీ హ్యాడ్ టు గో త్రూ దట్. ఫిజియోథెరపీస్ కానీ అండ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇలాగా ఆయుర్వేద కానీ చాలా పాటించి తర్వాత UFC, మార్షల్ ఆర్ట్స్, టైగర్ ముay thaiకి నేర్చుకున్నాను. ఇవన్నీ నేర్చుకొని దాన్ని ఫైనల్గా ఆంబ్రహ్మస్ ఒప్పుకొని అవన్నీ చేశాను. ఈ 9 yearsలో నేర్చుకున్నారు అవి? అవునండి, చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఓకే, మళ్ళీ అది ఇప్పుడు కూడా గ్యాప్ దొరికితే నేర్చుకోవాలండి, లేకపోతే నీ బాడీ నేర్చుకున్న సెన్స్ ఇట్స్ లైక్ యూ బాడీ షుడ్ బి రెడీ, లేకపోతే సెట్కి వెళ్ళినప్పుడు యూ వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్ కదా. సడన్గా ఏదైనా చేస్తే పట్టక్కన పడతాయి. సో దట్స్ వై ఆంబ్రహ్మాస్మి ఒప్పుకోవడం జరిగింది. ఇది చేస్తున్నాను తెలియగానే ఓకే వాళ్ళని ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని పెట్టి, దట్స్ వెన్ ఐ వెంట్ అండ్ ఒక 4 months ఫస్ట్ థాయిలాండ్లో ఫుకెట్లో ఉన్నాను, టైగర్ ముay thai అనే ఒక అకాడమీలో. అప్పుడు మన కన్నడ అంబరీష్ గారి అబ్బాయి అభిషేక్ అంబరీష్ కూడా ఈ కేమ్ విత్ మీ. హీ స్టేడ్ దేర్ ఫర్ అరౌండ్ 3 months అండ్ అక్కడ ట్రైనింగ్ అయ్యి తర్వాత ఇండియాకి వచ్చి మళ్ళీ సినిమా ఇదంతా ప్రోగ్రెస్. అప్పుడు దాసనారాయణరావు గారికి కాలం అయినప్పుడు అప్పుడు ఐ కేమ్ బ్యాక్ అనమాట. వచ్చి దాన్ని ఇక్కడ కొద్ది రోజులు ఉండి ఐ వాంటెడ్ టు ట్రైన్, ఇంకా ప్రీ ప్రొడక్షన్ ఐ వాంటెడ్ టు ట్రైన్ ఫర్దర్. అప్పుడు యూఎస్కి వెళ్ళి లాస్ ఏంజల్స్లో మా ఆంటీ కోనేరు సునీత గారు అని ఉంటారు, ఆంటీ ఇంట్లో ఉన్నాను ఉండి. సో నన్ను నిజంగా ఒక మదర్ లాగే చూసుకున్నారు ఆంటీ. ఇట్ వాజ్ రియలీ లక్కీ టు యూనో ఆ 4 months షీ వాజ్ దేర్ టు టేక్ కేర్ అండ్ మంచి చెడులు చూసుకుంటూ. అండ్ అక్కడ UFC అని ఉంటుందండి, UFCలో జాయిన్ అయ్యి అక్కడ ఒక 4 months నేను మళ్ళీ నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వచ్చి ఇంకా ఆంబ్రహ్మాస్మి ఓపెనింగ్ చేసుకున్నాము. చేసి ముందుకెళ్దాం అనే టైంలో ఇంకా కరోనా, ఇంకా రెస్ట్ మీకు తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ ప్రభావం ఎవరైనా కొడదామని కోపంగా చూస్తుంటుంటారు, కళ్ళల్లో కనబడుతుంటారు. లేదండి, మార్షల్ ఆర్ట్స్ వల్ల కోపం రాదండి, యూ బికమ్ బ్యాలెన్స్డ్. అందరూ మార్షల్ ఆర్ట్స్ గురించి అదే తప్పుగా అనుకుంటారు. మార్షల్ ఆర్ట్స్ నీడ్స్ లాట్ ఆఫ్ డిసిప్లిన్, లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే పుల్ రాలిపోతాయి. సో అర్థమైంది, యూ హ్యావ్ టు బీ డిసిప్లిన్ అండ్ ఆ ట్రైనింగ్ అప్పుడు. సో భక్తితో చేయకపోతే అది కష్టం అనమాట. ఇట్ విల్ పుట్ యూ ఇన్స్ ఎ లాట్ ఆఫ్ డిసిప్లిన్. సో మార్షల్ ఆర్ట్స్ ఇస్ వెరీ చాలా మస్ట్ ఫర్ అవర్ కిడ్స్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ దర్ ఇస్ నో ఏజ్. మార్షల్ ఆర్ట్స్కి ఏజ్ లేదు, ఎప్పుడైనా పికప్ చేసుకోవచ్చు. బట్ యంగ్ ఏజ్లో ఎనీథింగ్ చిన్నపిల్లలు నేర్పించినప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఏ ఏజ్లోనే పికప్ చేసుకోవచ్చు అనేది నేను నమ్ముతానండి. అది ఓకే, అంటే మీతో పెట్టుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి ఎవరైనా జనాలు. యాక్చువల్లీ లేదండి, అది నిజంగా గొడవలు జరిగినప్పుడు 1 minute అంటాం, అది అనం కదా, పెట్టి పెడతాం. ఎవరికైనా ఫస్ట్ అదే వస్తుంది, ఎంత మార్షల్ ఆర్ట్స్ వచ్చినా. కాకపోతే రిఫ్లెక్స్ ఇంప్రూవ్ ఉంటుంది అంతే. ఎందుకంటారు అసలు అని ఏమో మీతో పెట్టుకోవాలంటే నా మార్షల్ ఆర్ట్స్ యాహూ అనుకునే.
అన్నారా రియల్ లైఫ్లో ఎవరి దగ్గర ఎప్పుడైనా? లేదు పిచ్చి అనుకుంటారు నాకు. క్లాసుల్లో అంటాం వాళ్ళు చెప్పారు కాబట్టి, అంతేగాని no. అసలు ఎంతమందిని కొట్టగలుగుతారు? ఒకవేళ మీ దగ్గరికి ఎప్పుడైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు కదా, ఒకవేళ నార్మల్ పీపుల్ ఎవరైనా వచ్చారనుకోండి, ఎంతమందిని కొట్టగలుగుతారు? ఏమో మీరే రండి, 10 మందిని వేసుకుని టెస్ట్ అయిపోద్ది. అంతే కదా, సింపుల్ కదా, అది తెలియదు కదా, చెప్పలేము. మీరు తెచ్చిందని మనుషులు బట్టి అప్పుడు మీ 10 మందిని చూసి అప్పుడు చెప్తానే మీరు 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 మీ ఇద్దరిని కష్టం భయ్యా అలా గెస్ట్ చేయొచ్చు, లేకపోతే టెస్ట్ చేసుకోవచ్చు. సో ఎవరైనా టెస్ట్ చేసుకోవాలని అనుకుంటే అందుకేనేమో కొంచెం దూరం దూరంగా ఉంటారు మీకు. ఏ లేదండి, ఎవరో ఉంటారు దూరం దూరంగా. అంటే ఎవరైనా ఏదైనా వివాదాలు ఓకే మాట్లాడదాం. ఓకే, ఓ 15 మందిని కొట్టగలుగుతారా? ఏమో తీసుకురండి చూద్దాం. సినిమాలో ఫైట్లు చేసేటప్పుడు నాకు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ వచ్చు కదా అని ఎమోషనల్ ఎవరైనా కొట్టారా ఏంటి కొంతేసి? మార్షల్ ఆర్ట్స్ వల్ల కంట్రోల్ వస్తుంది, అదే చెప్తున్నారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు కంట్రోల్ వస్తుంది కాదు, ఆ మూమెంట్ ఇస్తుంటుంటారు కదా, కరాటే మూమెంట్ ఇచ్చేటప్పుడు మార్షల్ ఆర్ట్స్ గుర్తొచ్చి కరాటే మూమెంట్ కదా, క్యారెక్టర్ తగ్గట్టు కొడతాం కదా. గజపతి వర్మ ఉంది, టక్కనంత సీరియస్ క్యారెక్టర్ 1 minute అని చెప్పేసి అని అనుకోండి, థియేటర్లో చిటికలే అంటారు, అంతే కదా. సో యా, నో, దట్స్ నాట్ ఇట్. మార్షల్ ఆర్ట్స్ ఇట్స్ ఎ డిసిప్లిన్ థింగ్. ఎనీ ఆర్ట్ when you're practicing, it teaches discipline, and martial arts కూడా హైలీ మిస్అండర్స్టూడ్. అది నేర్చుకుంటే అగ్రెషన్ వస్తుందని, నో, సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది మీకు, అండ్ మోర్ ఓవర్ రిఫ్లెక్స్ వస్తుంది. అప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు 10,000 మంది వస్తే మేనేజ్ చేసే కెపాసిటీ వస్తుంది, అందులో కొట్టగలుగుతాము, కొంచెంసేపు ఆపుకునేదానికి, సస్టైన్ చేసేదానికి, నీ మీద దెబ్బలు పడకుండా ఉండేదానికి. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్ ఆన్ అ సీరియస్ నోట్. దెబ్బలు పడిన టక్కన రిఫ్లెక్స్లు అవన్నీ, ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ ఇట్ కమ్స్ అండి, అంతే. సెల్ఫ్ డిఫెన్స్కి ఇట్స్ యా డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ దేర్. ఓకే, ఏమనిపించింది 9 yearsలో? అంటే అంతకుముందు మీరు సినిమాలతో జాలీగా అందరితో గడుపుతూ, నాకు తెలిసి మీరు ఎక్స్ట్రావర్ట్ అనుకుంటా, రైట్? 2. అవునా? ఒకసారి దాన్ని వివరిస్తారా? ఎక్స్ట్రావర్ట్గా ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇంట్రావర్ట్గా ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి? అలా ఏం లేదు. ఎక్స్ట్రావర్ట్ అంటే, ఇంట్రోవర్ట్ అంటే వెన్ ఐ గో హోమ్ ఐ డోంట్ గో అవుట్, ఎక్కువ బయటికి వెళ్ళను నేను. సో టక్కన్ ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వీళ్ళు కానీ ఒకప్పుడు యా, బట్ నాట్ ఎనీమోర్. లైక్ అప్పుడు కూడా ఇట్ వాజ్ మై ఫ్రెండ్స్, నా స్పేసు. నా చిన్నప్పటి నుంచి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళే నా ప్రాణ స్నేహితులు ఈ రోజుకి. అండ్ ఆ రకంగా చూస్తే ఐఎమ్ దట్ ఇంట్రోవర్ట్, బట్ దెన్ ఎక్స్ట్రోవర్ట్ ఆల్సో. బయటకు వచ్చినప్పుడు బయట లైక్ ఇంట్లో ఉన్నా కూడా ఇలాగే ఉంటాను. సో అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా, ఇప్పుడు దిస్ ఇస్ మీ ఎవ్రీవేర్. అంటే ఎక్కువగా మీరు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారా, జనాలతో గడపడానికి ఇష్టపడతారా? బోత్ అండి, ఇట్స్ మిక్స్ ఆఫ్ థింగ్, బోత్. అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడైతే నాకు నా ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేయాలని ఇష్టపడుతున్నాను. దట్ ఈస్ మై మోర్. చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఎవరు, ఇప్పటికీ ఉన్న స్నేహితులు అంటున్నారు కదా, ఎవరు? అందరూ సినిమా వల్ల, బయట వల్ల? మిక్స్డ్ అండి నాది. సినిమాలు ఉన్నారు, బయట ఉన్నారు. సినిమా వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆల్మోస్ట్ అందరండి, ఆల్మోస్ట్. అంటే ఎవరి పేరు చెప్తే ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏంటి? నో, అలాగేం లేదు. టక్కన అడిగితే ఎంతమంది నేను చెప్పాలనేసి, అంతే. లిస్ట్ ఇస్ బిగ్, అంతే అండి. అందుకు మరి ఈ 9 yearsలో మీరు సినిమాలు తీయట్లేదు కదా, కొంచెం దూరంగా ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. 9 years బాగా క్లోజ్ అంటే, నాకు ఎక్స్ట్రీమ్ అంటే, నాకు ఈ దీంట్లో నాతో ఎక్కువ టైం స్పెండ్ చేసుకుందంటే సునీల్ అన్న, సింబు, ఆది పిన్శెట్టి గారు ఇండస్ట్రీ నుంచి, అండ్ రామ్ చరణ్, సాయిధరం తేజ్. ఇదే లిస్ట్ వెళ్తుంటుంది. మళ్ళీ సిద్ధు కూడా తమ్ముడు, హీ వాజ్ దేర్ విత్ మీ. ఆ సిద్ధు ఇలా వరుసగా వెళ్తూ ఉంటాయి ఇంకా. ఓకే, ఏం చేస్తారు అంటే మీ సినిమాలు లేనప్పుడు అసలు డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది పడుకునేంత వరకు? పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడండి, అప్పుడు కోడి కుక్కరకో అంటుంది, నిద్రలేస్తాను. నిద్రలేసిన అది గుడ్డు పెడుతుంది, కొట్టుకొని ఆమ్లెట్ వేసి తినేస్తాను. అలా డే స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవుతుందండి. ఎలా చెప్పారు, ఐ డిడ్ మా వైఫ్, మేము వి స్టార్టెడ్ అన్ ఐపీ కంపెనీ, టాయ్స్ కంపెనీ. సో దానికి 200 క్యారెక్టర్స్ నేను డిజైన్ చేసి వాటి పేర్లు పెట్టి కథలు రాశాను. సో దట్స్ ద యానిమేషన్ ఫిల్మ్ ఐ విల్ బీ డైరెక్టింగ్ నెక్స్ట్. దట్స్ బీన్ ప్రీ ప్రొడక్షన్, అది 3 years నుంచి నడుస్తూనే ఉంది అది. అండ్
షీ లాంచ్ ద టాయ్ బ్రాండ్ కాల్డ్ నమస్తే వరల్డ్. అది డిసెంబర్ 2023లో జియో వరల్డ్ బాంబేలో లాంచ్ చేశాము. అప్పుడే అంబానీ గారిని కూడా కలవడం అదృష్టంగా అప్పుడు కలిసాము మేము. సచ్ ఎ బిగ్ పర్సన్ అండ్ వీ లాంచ్డ్ ఇట్ విత్ దర్ పార్ట్నర్షిప్. అండ్ 1 yearలో their company sold around 75,000+ టాయ్స్. మా సొంత క్యారెక్టర్స్, మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ మన ఇండియాలోదే, అండ్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ఫ్రమ్ డిజైన్ టు స్టోర్. ఈ రోజుకి 450+ స్టోర్స్లో ఉన్నాయి. 75,000 టాయ్స్ అమ్మారనమాట విత్ ఇన్ 1 year. అండ్ మేము వీ వాంటెడ్ టు క్రియేట్ మోర్ ఇంటరాక్టివ్ టాయ్స్. కాకపోతే మధ్యలో పాప మా లైఫ్లోకి రావడం ఒక 1 year, వీ గాట్ బిజీ విత్ దట్. అండ్ నౌ అగైన్ షీ పిక్డ్ అప్ అండ్ షీ హ్యాస్ లాట్ ఆఫ్ ఆస్పిరేషన్ దట్ ఎంతోమందికి, ఎందుకంటే మా మామగారు నాగిరెడ్డి గారు ఆయన కాలం చేయకముందు మోనికాతో హీ వాస్ లైక్ టాయ్స్ చేయాలి, మంచి ఆ ఇండస్ట్రీ గుడ్, మన ఇండియాలో చైనా వాళ్ళే కొట్టుకుని పోతున్నారంతా, ఇక్కడ కూడా మనం పెట్టాలి నంద్యాలలో అనేసి ఈ క్రియేటెడ్ అ ఫైల్. సో దెన్ షీ సెడ్ ఇట్ వాజ్ అ డ్రీమ్ అనమాట. అండ్ వీ పిక్డ్ ఇట్ అప్. నా వీడియో గేమ్స్ కూడా రెడీ చేసింది ఆ క్యారెక్టర్స్తో. అది ఇప్పుడు లాంచ్ అవబోతుంది. సో వీ వర్ నెవర్ క్వైట్ అండి, వీ వర్ ఆల్వేస్ బిజీ, వీ వర్ ఆల్వేస్ క్రియేటింగ్ సంథింగ్. అండ్ సినిమాకి సిల్వర్ స్క్రీన్కే దూరం ఉన్నాను తప్ప సినిమాకి ఎప్పుడు దగ్గరే ఉన్నానండి నేను. అన్నారు కదా చైనా వాళ్ళే కొట్టుకుపోతున్న టాయ్స్ అని, దానికి పోటీగా పెట్టాలన్నారు చూసారా. ఇప్పుడు తిరుపతి, నంద్యాలలో అండ్ మంగళగిరిలో వీఆర్ ప్లానింగ్ అండి. మోనికా గారు షీ వాంటెడ్ టు స్టార్ట్ క్లస్టర్ దట్ ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ అండ్ గివ్ లాట్ ఆఫ్ మహిళలకి ఆపర్చునిటీ ఉంది ఈ ఫీల్డ్లో. అండ్ ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ గ్లోబలీ. అండ్ వీఆర్ అగెయిన్స్ట్, మ్యాక్సిమంగా వీ డోంట్ వాంట్ టు యూస్ ప్లాస్టిక్ అండ్ వీఆర్ అగెయిన్స్ట్ దట్. అండ్ ప్లాస్టిక్ లేకుండా కూడా ఇట్స్ డిఫికల్ట్ టు మేక్ ఎ టాయ్, ఎనీ కాంపోనెంట్స్లో అయినా వస్తుంది. సో దాన్ని ఎలా మినిమైజ్ చేయాలని, సస్టైనబుల్గా ఎలా చేయాలని, ఈకో ఫ్రెండ్లీగా ఎలా చేయాలని, దట్స్ ద వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అండి అరౌండ్ దట్. అంటే ఇప్పుడు మౌనిక గారి ఫ్యామిలీ అంతా పొలిటికల్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో మీ నాన్నగారు పొలిటీషియన్, సినిమా యాక్టర్, హీరో అని. అంటే ఆవిడికి పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనే ఆలోచన ఏం లేదా మౌనికకి? ఉంటుందండి, డెఫినెట్గా ఉంది. డెఫినెట్లీ షీ ఇన్ ఫ్యూచర్ షీల్ గో అండి. ఓకే, అవునా? Definitely she'll go in, but because that's her interest. She wants to serve public, she wants to be with them. And definitely, and she's a very good leader. I've seen her closely. And ekkada leni oka chinna startup no oka iddaru mugurdu pettukoni she got it this far, and it's not easy. And with what all happening in our lives, అవన్నీ దుడుకులు అవన్నీ దాటుకుంటూ వచ్చి ఇలా చేసిందంటే ఒక మహిళగా I really salute her. And yeah. సో భవిష్యత్తులో రాజకీయాల్లోకి పంపిస్తున్నారు? నేను పంపించడం ఏంటండి, నేను ఎవరిని పంపించేదానికి. వెళ్ళాలని అనుకుంటున్నాను. తను ఏం చేయాలనుకున్నా సపోర్ట్ చేస్తాను నేను. ఏ పార్టీ నుంచి? ఇంకేది ఉంటుందండి తనకి. ఐ లెట్ హర్ ఆన్సర్ దట్. ఓకే. సో రాబోయే రోజుల్లో మౌనిక గారిని కూడా మేము ఒక ఎమ్మెల్యేగానో మంత్రిగానో చూడబోతున్నాం. ది గాడ్స్ బ్లెస్సింగ్స్ అండి. రైట్. మీకు వెళ్ళాలని ఆలోచన లేదా? నాకు లేదండి, బట్ ఐ వోంట్ డినై ఆల్సో. ఎందుకంటే మాకు కూడా పబ్లిక్ సర్వీస్ అన్న ఫస్ట్ నుంచి రిగార్డ్లెస్ ఉంది, బట్ పాలిటిక్స్కి వెళ్ళి చేద్దాం అనేది అది లేదు. అండ్ మోనికా కూడా ఇట్స్ లైక్ వెళ్దాం అని కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ రైట్. ఇది లేకపోతే ఈ రోజుకి నంద్యాల నుంచి కానీ ఆలగడ్డ నుంచి కానీ కాల్స్ వచ్చినా ఏది వచ్చినా షీ హ్యాండిల్స్ థింగ్స్ బ్యూటిఫుల్లీ. ఇప్పుడు ఐ మీన్ ఇన్ని హ్యాపీ మూమెంట్స్ గురించి చెప్తూ ఉన్నారు కదా. సో గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నప్పుడు, అంటే మోహన్ బాబు గారి ఫ్యామిలీ అన్నప్పుడు మీరు అందరూ గుర్తొస్తారు. మోహన్ బాబు గారు అన్న వెంటనే గుర్తొచ్చేది ఒక ఫ్యామిలీ, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా. అండ్ రీసెంట్గా జరిగిన వివాదాల గురించి బయట ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. సో అంటే ఆయన మోహన్ బాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు. సో నా కారణంగా కన్నీళ్ళు పెట్టుకున్నారే మా నాన్న అని మీకు ఎక్కడైనా అనిపించిందా? నా కారణంగా పెట్టుకోలేదండి, ఆయన పెట్టించేలాగా చేశారు. అది అది మీకు తెలుసు కదండి, మళ్ళీ ఎందుకు పేరు చెప్పడం. సో నాకు నా నాన్నగారి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసి ఆల్ ఐ వాంటెడ్ ఇస్ టాక్ టు మై డాడ్. ఇంతమందితో ఎవరికైనా కష్టం వస్తాన్ని చూసుకొని ఆయన నాతో మాట్లాడి తీర్చుకోలేని సిచ్యువేషన్కి తీసుకెళ్లారు. ఒక వాయిస్ నోట్లు పెట్టి అది పబ్లిక్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ తీసుకెళ్లారు. నాన్నగారు ఉమెన్కి ఇంత రెస్పెక్ట్ చేసుకుంటూ, ఉమెన్కి, పిల్లలకి, స్టూడెంట్స్ అంతా డెవలప్ చేసిన ఆయనతో ఒక మహిళ మీద అలా మాట్లాడిచ్చారు, ఒక మహిళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టినిచ్చారు. ఇదంతా మోహన్ బాబు గారు, మా నాన్నగారు చేస్తారనుకుంటున్నారండి మీరు?
అని తెలిసే జరుగుతుంది అనుకుంటున్నారా? ఆయన ఒక మాయాలోకంలో పెట్టి నిజాలు తెలియకుండా ఒక సొంత కొడుకుతో మాట్లాడనీయకుండా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. నేను ఈ రోజుకి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి రవీన్నతో కూడా మాట్లాడాను, ఆర్టీతో, ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కూడా మాట్లాడాను. కూర్చోబెట్టండి, ఎవరో ఒకరు కూర్చొని పెట్టండి, నేను వస్తాను ఎక్కడికైనా, నా గొడవలు వద్దు, నాకు జస్ట్ ఆయనతో మాట్లాడాలి. నేను ఆస్తి అడగలేదు, ఏది అడగలేదు. దట్ ఈస్ వెరీ క్లియర్. నేను కానీ నా వైఫ్ కానీ తను వాళ్ళ సైడ్ కానీ నేను నా సైడ్ కానీ ఫస్ట్ నుంచి నో. ఎందుకంటే మేము పెళ్ళికి వాళ్ళ పర్మిషన్ కోసం మేము వాళ్ళని లెక్క చేయకుండా ఉంటే మేము ప్రేమించుకున్న రోజు వెళ్ళి పెళ్లి చేసుకుని ఉంటాం. బట్ ఒక 4 సంవత్సరాలు ఆగాం. మగాడిగా నేను ఆగచ్చు, ఒక ఆడపిల్లగా తను ఆగింది ఒక మగవాడిని నమ్ముకొని. అండ్ మీకు తెలుసు, ఒక 4 years ఒక మగవాడిని నమ్ముకొని ఉండాలంటే ఒక ఆడపిల్లకి ఎన్ని సెక్యూరిటీస్ ఉంటాయో, అది ఒక బిడ్డతో. ఇవన్నీ ఆలోచించకుండా మేము ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని మాటలు అనిపించుకున్నా, లోకం ఏం మాట్లాడుకుంటూ ఉన్నా తెలుసు, ఈ జీవితం మేము ఇద్దరం కలిసే బ్రతుకుతాం చివరి వరకు అని మేము ఫిక్స్ అయ్యాం. కాకపోతే పెద్దవాళ్ళు ఒప్పించుకోవాలి, అందరం కలుసుకునే ఉండాలి అని అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న వారానికే వెళ్ళి నా బంధువుని కొట్టారు, నా దగ్గరుండి పెళ్లి చేసి అన్నీ చేశారని. అదప్పుడంతా ప్రెస్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మా నాన్న ఇంట్లోకి మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాన్న ఒక్కరే ఉన్నారు, విష్ణు దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు. సో నువ్వు చూసుకోవాలి ఫ్యామిలీతో, ఇక్కడ ఎవరు లేరు కదా ఆయనకి. మోనిక కూడా తల్లిదండ్రులు లేరు, ఇక్కడికి వస్తే తనకి ఒక ఆడపిల్ల, నీతో అన్నీ చెప్పుకోలేదు, నువ్వు రావాలి ఇంటికి అంటే. సో విత్ ఆల్ దిస్ మిక్స్డ్ ఎమోషన్స్ మళ్ళీ వెళ్ళా. ఇన్ని సంవత్సరాలు బయట ఉన్నవాడిని, ఫస్ట్ టైం మళ్ళీ వెళ్ళాను హాస్టల్కి వెళ్ళేటప్పుడు. అంతే కదా, ఎవరికైనా ఒక బయట అలవాటు అయిపోయిన తర్వాత. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఆ కొద్ది రోజులు చాలా నా జీవితంలో నేనంత ఆనందంగా కలిసి ఉన్నాం. మళ్ళీ మేము కలిసి ఉండడం అది ఓరవలేక మెల్లమెల్లగా ఇవన్నీ స్టార్ట్ చేయడం. ఎప్పుడైతే నేను కాలేజు బయట అక్కడ హాస్టలర్స్ ఇబ్బంది పడుతున్నారు, స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, ఫోర్స్ఫుల్గా ఫుడ్, ఫోర్స్ఫుల్గా యూనిఫామ్స్, ఇవన్నీ ఆయనకి తెలియజేయించాలి, ఇవన్నీ ఆయనకి అని ఐ హ్యాడ్ ఆల్ ది ప్రూఫ్స్ టు షో హిమ్. బట్ ఆ ఛాన్స్ రాకుండానే ఇలా చేసి నేను ఆస్తి కోసం కొట్లాడుతున్నానని. ఆస్తి కోసం కొట్లాడేవాడైతే ఇన్ని సంవత్సరాలు సినిమాలు చేసిన దానికి ప్రతిదానికి డబ్బు అడుగుంటాను. అవన్నీ ఆ థాటే లేదు నాకు. అది లేనప్పుడు అందుకే ఇంత ధైర్యంగా నిలబడాను. నింద వేసినప్పుడు అది నింద తప్పు అని చెప్పి నిలబడాను. ఈ మొత్తం సిచ్యువేషన్ నాన్నని తీసుకొచ్చింది నేను కాదు. ఎవరైతే నాన్న చుట్టూరు బిజినెస్లు పెట్టుకున్నారో, ఎవరైతే పిల్లల దగ్గర ఫోర్స్గా ఫుడ్ తినాలి అని కంపెనీలు పెట్టుకున్నారో, ఎవరైతే యూనిఫామ్లు కంపెనీలు పెట్టుకున్నారో, ఎవరైతే హాస్టల్స్ కంపెనీ పెట్టుకున్నారో, ఎవరైతే ఆర్థికంగా పేదోళ్ళ దగ్గర కొడుతున్నారో వాళ్ళకి ఇబ్బంది. కానీ వాళ్ళు మా నాన్నగారిని అలా బయటికి తీసుకొచ్చారు. మనోజ్ అనేటోడు ఇవన్నీ ఇంకా జరగకుండా, ఇంకా అక్కడ డ్యామేజ్ జరగకుండా ఆపేనే తప్ప నేను తీసుకురాలేదు. ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్, దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. అండ్ ఎందువల్ల నేను ఆ సిచ్యువేషన్కి వచ్చానో, ఇఫ్ యు సీ మూర్తి గారి ఇంటర్వ్యూ మీరు మొత్తం చూడగలిగితే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది దాంట్లో. ఓకే, మరి మీ ఉద్దేశం ఇది అనేది మీ నాన్నగారికి ఎందుకు అర్థం కాలేదు? అందుకే కూర్చొని మాట్లాడదాం అంటుంటే ఛాన్స్ లేదు కదా. ఇప్పుడు నేను పారిపోవట్లేదు కదా, ఐఎమ్ రన్నింగ్ అవే. ఫస్ట్ డే నుంచి మనోజ్ పారిపోయాడా మీరు చెప్పండి? మీరు ఫాలో అవుతున్న ఆర్టీవీలో అంతా కవర్ చేశారు. ఫస్ట్ రోజు నుంచి ఏమన్నాను మాట్లాడదామని అంటాను కదా. ఎందుకు? నాది తప్పు, నేను తప్పు చేశాను అనుకున్నప్పుడు, అవతల తప్పు లేనప్పుడు ఎందుకు కూర్చోరు? మీరు చెప్పండి సార్, మీకు వేస్తున్నా క్వశ్చన్. అదే ఎందుకు కూర్చోవట్లేదు మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు నా పొజిషన్ తీసుకోండి. అంటే మీ వైపు ఎక్కడో తప్పు ఉందని మీ నాన్నగారు నమ్ముతున్నారా? నేను ఒకసారి ఐ వాంట్ టు స్విచ్ ప్లేసెస్ మన ఇద్దరం. మీరు మనోజ్, అర్థమైందా? మీకు పర్సనల్గా ఇలా జరిగింది, చెప్పుకోలేకపోతున్నారు, ఎందుకంటారు? మీరు చెప్పండి. ఒకడు మాట్లాడుతా అన్నారు, ఇంకొకరు మాట్లాడకుండా ఆరోపణలు, కేసులు ఇవన్నీ వేస్తున్నారు. నా మీదే కదా పడుతున్నాయి అన్నీ. నా మీద ఒక్కరిని కూర్చొని మాట్లాడదాం ఎందుకంటే నన్ను అంటున్నాను. ఎందుకని కూర్చోట్టి? ఎందుకని నాకు ఆ కన్ఫ్యూజన్లో నేనున్నాను. మీరైనా అదే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కూర్చొని మాట్లాడతానన్నప్పుడు, రానప్పుడు ఎవరిది తప్పు ఉంటుంది? కూర్చొని మాట్లాడితే మీ నాన్నగారితో మాట్లాడే మాట ఏంటి చెప్తారు నీకు? నాన్నతో ఏం మాట్లాడతావు, మీ అమ్మతో ఏం మాట్లాడతావు, పర్సలు కూర్చునేప్పుడు బాత్రూమ్ ఏం చేస్తావు, ఇవన్నీ ఎందుకు చెప్తారు నీకు? లేదు, మీ నాన్నగారుతో మాట్లాడేటప్పుడు నాతో మనోజ్ ఇది మాట్లాడాలని అనుకుంటున్నాడు, ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది ఆయనకి కన్వే చేయాలి కదా. పోనీ అదేనా చేశారా? జస్ట్ మాట్లాడాలనుకుంటున్నాను అన్న తెలుసు కదా అందరికి. లైక్ బట్ మధ్యలో ఎవరు ఆపుతున్నారు అర్థం కావట్లేదు. ఎందుకు అది రీచ్ అవ్వట్లేదు అర్థం కావట్లేదు నాకు. అది అలాగే చిరిగి దూరం వచ్చింది అంతే.
అంటే ఆ రోజు మీ నాన్నగారు హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది గొడవలు అన్నిటి కారణంగా. ఆ రోజు విష్ణు కూడా అక్కడికి వెళ్ళారు. మళ్ళీ విష్ణు అక్కడే ఉన్నారండి, ఆ ఇంట్లోనే ఉన్నారు అప్పుడు, అక్కడే ఉన్నారు. కాకపోతే అక్కడ ముందు మీడియా ముందు రాకుండా గొడవ అప్పుడు ఆయన కలు ఉన్నారు, అది అయిందే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు. సో చాలా మంది అనుకుంటుంది ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ మోహన్ బాబు గారి ఇంట్లో ఇవన్నీ సమసిపోయి అన్నదమ్ములు వినడానికే హాయిగా ఉంది. అది రోజు రావాలన్నా భగవంతుడిని కోరుకుంటున్నాను, మీరు అదే కోరుకోండి. అంటే అటువైపు నుంచి కూడా అదే అంటున్నారు కదా, మేమేం వివాదాలు సృష్టించలేదు అని. అసలు వివాదానికి కానీ స్కూలేనా ఇంకేమన్నా ఉందా? అదే మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, ఆర్టీవీ కూడా మీరు వెళ్ళండి, మూర్తి గారు కూడా వెళ్తున్నారు, మీరు కూడా ఒకసారి కెమెరా తీసుకొని రంగంపేటకి వెళ్ళి 3 రోజులు ఉండి పూర్తిగా తెలుసుకోండి స్కూల్ గురించి. మొత్తం అక్కడ జనాల గురించి, స్కూల్ లోపల అక్కర్లేదులేండి, మీరు జనాలు కనుక్కొని ఎందువల్ల ఇష్యూ వచ్చిందో కనుక్కోండి, జనాలు చెప్తారు మీకు, నేను చెప్పక్కర్లేదు, నేను చెప్తాను. స్కూల్లో జరుగుతున్న వాటిని మీరు క్వశ్చన్ చేసినందుకు. తిరుపతిలో సిబ్బంది ఉంది కదా, ఈ తిరుపతిలో సిబ్బంది ఉన్నారు కదా, మన ఆర్టీవీ సిబ్బంది లేరా? ఉన్నారు, వాళ్ళు పంపించండి, పంపించి లైవ్ తిండి. నేను అదే అడుగుతున్నా ఫస్ట్ నుంచి, నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇంకా మీరు ఏది చేయాలన్నా మీరు మూర్తి గారితో పాటు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోయి యూ హ్యావ్ టు డూ యువర్ రీసెర్చ్. ఇది కాదండి, యువర్ అన్ అడ్వకేట్ ఆల్సో, యువర్ అన్ అడ్వకేట్ ఆల్సో కదండి. సో మీరు వెళ్తే, మీలాంటి వాళ్ళు వెళ్తే ఇంకొంచెం అండర్స్టాండ్ అవుతుంది, ఇంకొంచెం డీప్ స్టడీ అవుతుంది, అండ్ యూ విల్ అండర్స్టాండ్ ద ఇష్యూ. లేకపోతే ఏమవుతుందంటే అందరూ అడిగేలాగా మీరు అడుగుతున్నారు, నాకు సోషల్ మీడియాకి తేడా లేకుండా పోతుంది. బికాజ్ ఐఎమ్ ఆన్సరింగ్ ద సేమ్ క్వశ్చన్, ఆల్రెడీ చెప్పేసిందే మళ్ళీ అడుగుతుంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి మీరు అది రీసెర్చ్ చేస్తే అయిపోతుంది. అది 6 నెలల నుంచి జరుగుతుంది కదా. ఆ స్కూల్ దగ్గర ఉన్న ఇష్యూని మీరు ఒక పబ్లిసైజ్ చేసేలాగా చేయడం వెనక ఏదైనా ఉద్దేశం ఉందా? ఎందుకంటే జనరల్గా మీరు అది వెళ్తేనే, లేకపోతే మీ క్వశ్చన్కి అర్థం లేదు, నా ఆన్సర్కి అర్థం ఉండదు. ఆల్రెడీ మీకు కావాల్సింది చెప్పా, మీరు టికెట్ వేసుకొని మీరు ఇంత సిన్సియర్గా అడుగుతున్నారు కాబట్టి, మీరు ఇంత సిన్సియర్ జర్నలిజం చేస్తున్నారు కాబట్టి ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఐ వాంట్ యూ టు గో. మీరు అడ్వకేట్గా మీకు తెలుసు కాబట్టి మీరు తిరుపతికి వెళ్ళండి, మీరు వెళ్ళి రంగంపేటకి వెళ్ళి స్పెండ్ టైం. మనోజ్కి ఎందుకు ఈ గొడవలు వచ్చింది అడగండి. ఓకే, ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్ళమంటారు? ఎనీ టైమ్, ఐ విల్ లవ్ ఇట్. ఓకే, ఏ డేట్ కమిట్ అవ్వండి ఇప్పుడే? నెక్స్ట్ మంత్ వెళ్తాం, ఫస్ట్ వీక్లో. ఓకేనా మీకు? నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ మీరు కూడా వస్తారా? నేను వస్తే ఎందుకు అది ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు అవుతుంది. యూ డూ యువర్ వర్క్. లేదు, మేము పార్షియల్గా ఉండం కదా, న్యూట్రల్గానే ఉంటాం. నేనుంటే అది కరెక్ట్ కాదు కదా, ఎదుటోడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు కదా. ఓకే, సో మీకు టికెట్ వేస్తే మీరు వెళ్ళండి, మీరు చెప్పండి. టికెట్ నేనే పెట్టుకెళ్తాను. అయితే సూపర్, ఇంకా మంచిది, నాకు బడ్జెట్ మిగులుతుంది. మీరు వెళ్ళండి, వెళ్ళి ఏ డేట్ వెళ్తారు? సరే, నేను మీకు చెప్తాను వెళ్ళి. లేదు, ఇప్పుడే ఫిక్స్ అవుదాం. ఫస్ట్ వీక్ డేట్ 7 రోజులు ఉంది. ఓకే, 3rd జూన్ 3rd. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? ఎన్ని డేస్ ఉండమంటారు? అట్లీస్ట్ 3 to 4 days ఉంటే మీకు 3 to 4 days ఉంటాను. 3 to 7. ఓకే, డన్. 3 to 7th మీరు వెళ్తున్నారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ మూర్తి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇఫ్ యూ ఆల్సో కెన్ గో. ఆయనకి ఒక తోడు ఉంటారు, మీలాగే ఒక తోడు ఉండాలి ఆయనకి కూడా. సో వెళ్తే ఎవరిని కలవమంటారు అక్కడికి వెళ్ళి? ప్రజల్ని, జనాల్ని, స్టూడెంట్స్ని క్యాషువల్గా వాళ్ళతో తిరగండి, ఊర్లో తిరగండి, అక్కడ షాప్స్కి వెళ్ళండి. యూ లివ్ ఎ లైఫ్ దర్ 4 days మా ఊర్లో. కాదు, ఒకవేళ స్కూల్లో అలాగే జరుగుతున్నప్పుడు ఆ స్కూల్లో విద్యార్థులను తల్లిదండ్రులు ఎందుకు అడ్మిట్ చేస్తారు, ఎందుకు చదివిస్తారు? 4 రోజులు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు అక్కడ ఉంటారు కదా, ప్రజలను అడగండి మీరు. భైరవన్ సినిమా 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. అండ్ ఈరోజు ఇంటర్వ్యూతో నాకు ఆనందం ఏంటంటే, ఈయన లైక్ వెరీ సిన్సియర్ జర్నలిజం చేసుకుంటూ తిరుపతికి, రంగంపేటకి జూన్ 3వ తారీఖున వెళ్ళి అక్కడి నుంచి లైవ్ పెట్టుకొని అన్ని డేటా కలెక్ట్ చేసుకొని ఈజ్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ 4 days అండ్ కమ్. అక్కడ ప్రజలు కూడా అండ్ వస్తున్నారు. సో రిసీవింగ్ బాగా చేసుకోండి. 30వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది భైరవం. విజయ్ కనకమేట్ల గారి డైరెక్టరు, ఎంతో కష్టపడి ఎంతో మనసు పెట్టి ఈ సినిమా చేశారు. ప్రతి ఒక్కరు, మేము చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాకి వచ్చి చేస్తున్నాము. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. మీరందరూ కూడా సినిమా బాగొచ్చిందని గట్టిగా నమ్ముతున్నా. మీరు కూడా సినిమాని చూసి గొప్ప విజయం మాకు ఇస్తారని మిమ్మల్ని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మంచు మనోజ్ గారు. చాలా విషయాలు భైరవన్ సినిమాతో పాటు మీ వ్యక్తిగతానికి సంబంధించిన చాలా విషయాలు తెలియజేసినందుకు. భైరవన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు మంచు మనోజ్. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.